ఇప్పుడు ఆ అమ్మాయి కిరణ్కి భార్య, ఈ ఇంటికి కోడలు. నోరు జారే ముందు, మాట తూలే ముందు కాస్త ఆలోచించు. మీ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది. మీతో సంబంధం కలుపుకోవడానికి ఒక కుటుంబం ఎదురు చూస్తోంది. వాళ్ళు ఏమనుకుంటారోనని కాస్తైనా మీరు ఆలోచించారా? ఇక్కడ ఒక కుటుంబాన్ని మోసం చేయడానికి, అక్కడ మీ కొడుక్కి పెళ్లి చేయడానికి మీ ఇంగిత జ్ఞానం ఏమైంది? దీనికి మీ పెద్దరికం ఎలా ఒప్పుకుంది? కిరణ్, నీకు నిశ్చితార్థం చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే నిలువునా మమ్మల్ని అవమానించాలనే కంకణం కట్టుకున్నావా? నీ మౌనం ఈ సమస్యకి పరిష్కారం కాదు కిరణ్. నువ్వు మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన సమస్య తీరిపోతుందా? నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన ఈ రచ్చ ఆగిపోతుందా? నువ్వడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు. ఈ సమస్యకి పరిష్కారము నాకు కనిపించట్లేదు. పరిష్కారం కనిపించకపోవడం ఏంటి కిరణ్? ఈ అమ్మాయి ఎవరో పెద్ద కిలాడిలాగుంది. ఒక పక్క కిరణ్ ని, మరో పక్క మీ ఆయన్ని, ఇద్దరిని ఒకేసారి బుట్టలో వేసుకున్నట్టుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం తాళి కట్టించుకుంది. వెనకాల తన తల్లి లేదు, తండ్రి లేడు, బంధుమిత్రులు ఎవరూ లేరు. ఇదొక పెళ్లి కాదు, అదొక తాళి కాదు. ఇప్పుడే ఆ తాళిని తెచ్చి పడేస్తాను. స్వర్ణ, ఆగు. ఆడవాళ్ళు ఎప్పుడూ మంగళసూత్రాన్ని పవిత్రంగా చూడాలి తప్ప అపవిత్రం చేసేలా ప్రవర్తించకూడదు. పైగా ఇది మా ఆయన చేసిన పెళ్లి. ఆయన భార్యగా ఆయన హక్కుని గౌరవించడం తప్ప వ్యతిరేకించలేను. నీతి సూత్రాలు పక్కన పెట్టు. ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతుందా లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం చేసి నీ కూతురికి అన్యాయం చేయలేను. ఈ నిశ్చితార్థం జరగదు. ఎందుకు జరగదు ఆంటీ? చెప్పండి ఆంటీ, ఈ నిశ్చితార్థం ఎందుకు జరగదు? కిరణ్ కి ఈ నిశ్చితార్థం ఇష్టం ఉందో లేదో అనే డౌట్ మీకు చెప్పానా లేదా? కానీ మీరేమన్నారు? మీ కొడుకు మీరు గీసిన గీత దాటడు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకిచ్చి పెళ్లి చేస్తాను అని మాటిచ్చారు. ఇప్పుడు ఏమైంది మీ ప్రామిస్? కొడుకుని సమర్థించుకున్నంత సులువు కాదంటీ ఒక ఆడపిల్ల ప్రశ్నకి సమాధానం చెప్పడం. నీ కోసం ఎదురు చూస్తున్నానని తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నానని తెలుసు. నాకు ఆశలు కల్పించి మరొక అమ్మాయి మెడలో తాళి ఎలా కడతావ్? నన్ను ఇంతలా నమ్మించి ఇంకొక అమ్మాయిని నీ జీవితంలోకి ఎలా ఆహ్వానిస్తావ్? నువ్వు నా మీద ఆశపడితే సరిపోతుందా? నేను ఆశపడిన అవసరం లేదా? నేను నిన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదా? ఏంటి ఇష్టమా? నన్ను ఇష్టపడ్డానికి కూడా నీకు కారణాలు కావాలా? నన్ను ఇష్టపడకపోవడం కూడా ఉంటుందా? నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను నీ వెంట పడుతున్నప్పుడు నన్ను నువ్వు ఎందుకు దూరం పెట్టలేదు? ఒక అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పడం చేత కాదు, కానీ మరొక అమ్మాయి మెడలో తాళి ఎలా కట్టగలిగా? నిషా, ఇక నువ్వు ఆపుతావా?
కిరణ్ని ప్రశ్నించడానికి కానీ అందరిలో అవమానించడానికి కానీ నీకు ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే తను ఇప్పుడు మరొక అమ్మాయి భర్త. అయినా నిశ్చితార్థానికి ముందే నిజం తెలిసినందుకు సంతోషపడండి. పెళ్లి వరకు వెళ్ళనందుకు ఆనందపడండి. ఇక నువ్వు కిరణ్ని మర్చిపోతే మంచిది. ఏంటి మర్చిపోవాలా? ఎంగేజ్మెంట్ వరకు వచ్చాక మర్చిపోవాలా? మర్చిపోమని చెప్పినంత సులువు కాదు అంకుల్ ఒక మనిషిని మర్చిపోవడం. చూడు, నువ్వెవరివో నాకు తెలీదు. కిరణ్ జీవితంలోకి ఎందుకొచ్చావో నాకు తెలీదు. అసలు కిరణ్ ని ఏ మాయ చేశావో తెలీదు. కానీ నీ వల్ల నాకు ఈరోజు అవమానం జరిగింది. నేను కోరుకున్నది నాకు దక్కకుండా పోతుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నేను ఆశపడ్డదాన్ని ఎప్పుడూ వదులుకోను. ఒక్కసారి నా సొంతం అనుకున్నానా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అమ్మా నాకు కిరణ్ కావాలి. అమ్మా నాకు కిరణ్ కావాలి. అమ్మా నాకు కిరణ్ కావాలి. నాకు కిరణ్ కావాలి. నా మాట విను. కిరణ్ కావాలి. అమ్మా ఏదైనా చెయ్యి, నాకు కిరణ్ కావాలి. బేబీ ఏదైనా చెయ్యమ్మా, నాకు కిరణ్ కావాలి. చూడు కిరణ్, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నాను. కానీ నిశ్చితార్థం పేరు చెప్పి మమ్మల్ని ఎంత అవమానిస్తారని అనుకోలేదు. నా బిడ్డకి అత్తగా తనకొక కొత్త జీవితం ఇస్తామనుకున్నాను. కానీ దాని ఆశల్ని నాశనం చేశాం. నాశనమైంది నీ బిడ్డ ఆశలే కాదు, ఈ తల్లి ఆశలు కూడా. ఇప్పుడు ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని నిందలు వేసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇంకేం చూస్తున్నావే? జీవితంలో ఎప్పుడు చూడనంత అవమానాన్ని బహుమతిగా ఇచ్చి పంపిస్తున్నారు. పదండి వెళ్దాం. లోపలికి రమ్మంటావా? ఈ రోజు ఈ ఇంట్లో జరిగిన అనర్థానికి కారణమైన వాళ్ళని లోపలికి రమ్మని ఎలా ఆహ్వానించమంటావురా? మీ అమ్మ కోపానికి కారణం ఉంది. ఆ కోపాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఏమీ ఆలోచించకుండా ఇంట్లో గడుపు పెట్టండి. లేదు నాన్న, అమ్మ అనుమతి ఇచ్చేంత వరకు ఈ గడపలో అడుగు పెట్టలేం. అత్తయ్య గారు, కుండపోత వర్షానికి కూడా కొండ పునాదులు కదలవా అన్నట్టు మీరొక్కసారి కన్నెర చేసి చూడండి, కిరణ్ వచ్చి మీ ముందు తప్పు ఒప్పుకుంటాడు.
అయినా మీ ముందు తలెత్తి నిలబడే తెగువ, ఎదిరించి మాట్లాడే మొండితనం ఎవరికుంది? మీ మాట అందరూ వినాల్సిందే, మీ బాటలో అందరూ నడవాల్సిందే. మీరు తలుచుకుంటే ఆ అమ్మాయిని వదిలించుకోవడం ఎంతసేపు? వాళ్ళ పెద్దవాళ్ళని పిలిచి ఈ పెళ్లి చెల్లదని పంపించేసేయండి, అప్పుడు సరిపోతుంది. మేఘన, ఆ అమ్మాయిని పంపించడం గొప్ప విషయం కాదు. పంపించడం కోసం కిరణ్ని నాన్నని ఒప్పించడం అసలు విషయం. ఆ అమ్మాయిని అంత ఇష్టపడ్డాడు కాబట్టే అమ్మని కూడా కాదని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఈరోజు ఇంటికి కోడలిగా పరిచయం చేశాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. గేదెకి గడ్డి పెట్టాలి, చీమకి చక్కెర పెట్టాలన్నట్టు ఏ సమయానికి తగ్గట్టుగా అలా నడుచుకోవడం ఈయన గారికి ఎప్పటికొస్తుందో ఏంటో. అమ్మా, ఆ అమ్మాయి మనకి కావాలా వద్దా అనేది పక్కన పెట్టు. అసలు తనకి ఇంటికి కోడలయ్యే అర్హత ఉందా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ ముందు కిరణ్ నాన్న మనకు కావాలి. వాళ్ళ కోసమైనా నువ్వు ఒక మెట్టు దిగాలి. అమ్మా, నేను నీకు చెప్పే అంత దాన్ని కాదు. కాకపోతే కిరణ్ అన్నయ్యని చూస్తుంటే జాలేస్తుంది. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోకి తీసుకురాలేక ఇబ్బంది పడుతున్నాడు. అన్నయ్య ఇష్టాన్ని మనం కూడా గౌరవిస్తే బాగుంటుంది కదా. కొంప తీసి కన్విన్స్ అవుతుందా ఏంటి? అమ్మా, నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు కొంచెం సర్దుకుపోతే ఈ గొడవ ఇక్కడితో ఆగిపోతుంది. అత్తయ్య గారు, ఇక కిరణ్ మీద మీకు కోపం పోయినట్టే కదా? కొత్త కోడల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టేగా? ఆహ్వానించడానికి ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా. కలసంతో బియ్యం తెప్పించమంటారా? మీ మౌనమే చెప్తుంది మీకంతా ఓకే అని. దుర్గా మేడం, కొత్త కోడల్ని ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేయి. అలాగే మేడం. రెడీ మేడం. ఇదేంటి ఈ కలసం తీసుకొచ్చి నాకు చూపిస్తుంది? ఎందుకైనా మంచిది రేణుని ఇన్వాల్వ్ చేస్తే బెటర్. రేణు, ఇంకా చూస్తావేంటి? కలసం గుమ్మం దగ్గర పెట్టి నీ కొత్త వదిన్ని ఆహ్వానించు. తీసుకో. సరే వదినా. రేణు ఆగు.
పచ్చని తోరణాలున్న ఇంట్లో చిచ్చు రేపావు. సంతోషాలు నెలకొనాల్సిన ఇంట్లో సుడిగుండాలు సృష్టించావు. అనుబంధాలు కలిసి ఉండే మనుషుల మధ్య అగాధాలు మొదలయ్యేలా చేశావు. నీలాంటి ఆడది అడుగు పెట్టకముందే ఇన్ని అనర్థాలు తీసుకొచ్చిందంటే ఒక్కసారి అడుగు పెడితే ఈ ఇంట్లో ఇంకెన్ని అశుభాలు జరుగుతాయో నేను ఊహించగలను. ఏం మాట్లాడుతున్నావు కిరణ్? ఇంటికొచ్చిన కొత్త కోడలతో మాట్లాడే విధానం ఇదేనా? ఆహ్వానించే తీరు ఇదేనా? మీరు మాట్లాడకండి, 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 మాట్లాడకండి. నా మాటకి ఈరోజు విలువ పోయింది. నా బాటలో నేను ఊహించని, నాకు ఇష్టం లేని ఒక్క కొత్త మలుపు తిరిగింది. వాటన్నిటికీ కారణం ఈ అమ్మాయి. నా వాళ్ళని నాకు కాకుండా చేసింది. నా వాళ్లే నన్ను ఎదిరించేలా చేసింది. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను అవమానించేలా చేసింది. ఇలాంటి ఆడదాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంట్లోకి ఆహ్వానించను. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. వెళ్ళిపోవటానికి కాదు, ఆ అమ్మాయి నీ కొడుకు చేత 3 ముళ్ళు కట్టించుకుంది. మనల్ని వద్దనుకోవడానికి కాదు, నీ కొడుకు వేలు పట్టుకుని ఇంత దూరం ఇక్కడికి నడిచొచ్చింది. ఇది నా బిడ్డకి భార్య కాదు, ఈ ఇంటికి కోడలు కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. సరే అయితే, నువ్వు తనని ఇంట్లోకి రానివ్వకపోతే ఇంటి నుంచి వెళ్ళేది 2 కాదు, 3. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా అర్థం కాలేదా? వీళ్ళు పెళ్లి చేసుకున్న కారణం వల్ల ఇంట్లోకి అడుగుపెట్టే అర్హత లేకపోతే ఆ పెళ్లి చేసిన నాకు కూడా ఆ అర్హత లేనట్టే. ఈ కొత్త కోడలతో బంధం వద్దనుకుని కొడుకుతో ఉన్న బంధం కూడా తెంచుకోవాలనుకుంటున్నా. నువ్వు చేస్తున్న తప్పే నేను కూడా చేయాలనుకోవట్లేదు. అందుకే మేము 3 వెళ్ళిపోతాం. తర్వాత నీ ఇష్టం. పద కిరణ్. ఆగండి. ఇది మీ ఇల్లు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను వద్దనుకున్నది మీరందరూ కావాలనుకుంటున్నారు. నేను కాదు అన్నది మీరు హక్కును చేర్చుకుంటున్నారు. ఇక నేను అడ్డుపడ్డంలో అర్థం లేదు. ఆహ్వానించడానికి నాకు కారణాలు కనిపించటం లేదు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అన్నయ్య, వదినా, అమ్మ ఒప్పేసుకున్నట్టే. ఇంక మీరు లోపలికి వచ్చేయచ్చు. అత్తయ్య గారు వద్దనే చెప్పలేదు, అలాని రమ్మని అనలేదు. దేన్ని ఆహ్వానమని, అంగీకారమని అనుకోవాల మావయ్య గారు? అవునమ్మా, అనుకోకుండా జరిగిన దానికి ఈ మాత్రం అలజడి రేగకుండా ఉండదు. మనసుకు తగిలిన దెబ్బ కదమ్మా, మానటానికి కొంత సమయం పడుతుంది. పెద్ద తుఫాన్లే తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాంటిది మీ అత్తయ్య మనసు ఎంత చెప్పు. కిరణ్, అమ్మాయిని లోపల తీసుకురారా. వదినా, కుడికాలు ముందు పెట్టరండి.
ప్రతి తండ్రి మీలాగే ఉంటే ఎంత బాగుంటుంది. మీలాంటి తండ్రి ఉంటే ఏ కొడుకు తప్పు చేయడు, ఏ కొడుకు జీవితం పాడవదు, ఏ కొడుకు తన జీవితం గురించి భయపడ్డు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న. అవునా దినా, ఇంతకీ నీ పేరేంటి? ఉషా. నీ పేరు ఉషా, మా అన్నయ్య పేరు కిరణ్. ఉషా కిరణ్ కాంబినేషన్ అదిరిపోయింది. మేడం, మీరు మాట్లాడుకోవడమేనా? మమ్మల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఇతని పేరు పాండే, హాయ్. మా ఇంట్లో హెడ్ షెఫ్, కానీ ఎప్పుడు కిచెన్ లో పడుకునే ఉంటాడు. మేడం, ఈవిడ దుర్గా, మా ఇంట్లో హౌస్ కీపింగ్ మేనేజర్. నమస్తే మేడం. మీకు ఏ టైంకి ఏ జ్యూస్ కావాలి, ఏ ఫుడ్ కావాలి, మొత్తం లిస్ట్ నాకు ఇచ్చేసేయండి. అన్ని టైంకి పంపించేస్తాను. మేడం, నా పేరు పండు. ఏంటి పండునా? మీరు నవ్వితే చాలా క్యూట్ గా ఉన్నారు మేడం. మేడం, మీరు సిగ్గుపడితే ఇంకా బాగున్నారు. చాలు చాలు, మా వదినకి దిష్టి పెట్టకండి. పదో వదినా. తను నా భార్య. నువ్వు తనని ఇంట్లోకి రానివ్వకపోతే ఇంటి నుంచి వెళ్ళేది ఇద్దరు కాదు, ముగ్గురు. మావయ్య, హారతి తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ. ఆగో, చేపల కోసం గాలాలు వేసినట్టు బంధాల కోసం ఇలాంటి దండాలు పెట్టనవసరం లేదు. ఆమె దృష్టిలో ఈ ఇంటి కోడలంటే నాలాగా ఏ పొలిటీషియన్ కూతురో లేదా బిజినెస్ మ్యాన్ కూతురు అయి ఉండాలి. నీ భజన వల్ల అనవసరంగా నాకు బుర్ర